గత కాలంలో చాలామంది స్త్రీల గురించి తెలుసుకున్నాం కదా. మనము ఆది కాండంలో హవ్వను గురించి తెలుసుకున్నాము, తర్వాత హన్నాను గురించి తెలుసుకున్నాము, తర్వాత రూతు గురించి తెలుసుకున్నాము, రాహాబు గురించి తెలుసుకున్నాము, మరి అబీగయీలు గురించి కూడా తెలుసుకున్నాము, యాయేలు గురించి కూడా తెలుసుకున్నాము. స్త్రీల గురించి కొంతమంది మనం ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరును ప్రతి వారము అప్పుడు మనము దేవుని వాక్యము స్త్రీల కూడికల్లో మనము స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. క్రొత్త నిబంధనలో కూడా కన్య అయిన మరియ, తర్వాత మనకు ఎలిజబెత్ తెలుసు కదా, ఎలిజబెత్ గురించి కూడా తెలుసుకున్నాం. అట్లా కొంతమంది మనము లూదియాను జ్ఞాపకం చేసుకున్నాం. నేటి దినము కూడా మనము ఇద్దరు స్త్రీలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఇద్దరు స్త్రీలు ఏ విధంగా వారు ఈ లోకంలో వారి పిల్లల్ని ఎలా పెంచారో అనే విధానం గురించి మనం తెలుసుకుందాం. మన మూల పాఠ్య భాగం చదువుకున్నాం కదా, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఈ విషయము బాలుడు అని మనం చిన్నతనం గురించి తెలుసుకున్నాం కదా. చిన్నప్పుడు మనం ఏమైతే నేర్చుకుంటామో, చిన్నప్పుడు ఏమైతే మనము ఎవరినైతే మనం ఫాలో అవుతామో అవి ప్రతిబింబిస్తాయి ఎప్పుడు మనం పెద్దగైన తర్వాత. అలాగే ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో కూడా తిమోతి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మధ్య భాగంలో చూస్తాము. తిమోతికి రాసిన అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్య భాగంలో చూద్దాం, చూడండి. మధ్య భాగంలో ఆ విశ్వాసము కనిపించిందా? మధ్య భాగము ఆ విశ్వాసము మొదట నీ అవ్వలైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారంటే పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇద్దరు స్త్రీలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు ఆ ఇద్దరు స్త్రీలు? మొదటిగా మనం చూస్తే లోయి. ఏం పేరు ఆమె పేరు? లోయి. లోయి ఆమె ఎవరంట? అవ్వ. ఎవరికి అవ్వ? తిమోతికి గ్రాండ్ మదర్ అనమాట, అమ్మమ్మ. ఓకే. తర్వాత నీ తల్లి అయిన యూనికే వచ్చేసి తిమోతి తల్లి. ఈ ఇద్దరు స్త్రీల యొక్క పాత్రను గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యాక్చువల్గా అయితే వాళ్ళిద్దరు స్త్రీలు యూదులే. యూనికే యూదురాలు, తర్వాత తన తల్లి యూదురాలే. అది ఇక్కడ చూస్తాం మనము అపొస్తల కార్యములు 16వ అధ్యాయంలో చూస్తాం. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మనము వారు యూదులు అని రాయబడి ఉంటుంది. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాడు. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. మనము ఈరోజు స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూదురాలైనటువంటి తల్లి యూనికే యూద దేశస్తురాలు అని మనం చూస్తున్నాం. యూదులంటే చాలా కల్చరల్గా, వాళ్ళు రీజనల్గా కానీ చాలా ట్రెడిషనల్గా ఉంటారు. వాళ్ళు చాలా మటుకు వాళ్ళు భక్తులతో ఉంటారు, ధర్మశాస్త్రం పాటించే వారిగా ఉంటారు. అందుకోసమని ఇక్కడ యూదురాలు, కానీ భర్త వచ్చేసి గ్రీసు దేశస్థుడు అని ఉంది, గ్రీకు దేశస్థుడు అనమాట. అయితే భర్త గ్రీసు దేశస్థుడైనా కూడా ఆయన గురించి మనకు అంతగా రాయబడలేదు. కానీ ఇక్కడ మనం చూస్తే విశ్వసించిన ఒక యూదురాలు అని ఉంది. యూనికే దేవుడు నమ్మినటువంటి క్రీస్తు బిడ్డ, విశ్వాసరాలు అని రాయబడి ఉంది. తన తల్లి కూడా లోయి కూడా విశ్వాసరాలు. వాళ్ళు యూదులు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు. వారి ఆచారాలు, వారి విధానాలు, వారు బ్రతికే విధానం అంతా చూస్తే ఎంతో భక్తితో మెలుగుతున్నటువంటి వారు. వారు ఏం చేశారు? తిమోతి చిన్న వయసు
వయసులో ఉన్నప్పుడే చిన్నతనంలోనే తిమోతికి నేర్పిస్తూ వచ్చారు. ఏమి నేర్పించారు? భక్తి నేర్పించారు. దేవుని పట్ల శ్రద్ధ, భక్తి నేర్పించారు. దేవుని ఎందు విశ్వాసం కలిగి జీవించాలని నేర్పించాడు. ఆ విషయము ఎవరు చెప్తున్నారు? పౌలు భక్తుడు మెచ్చుకుంటున్నాడు. ఎవరిని? తిమోతికి మెచ్చుకుంటున్నాడు. తిమోతి, నేను చూశాను. ఏంటి చూశానన్నాడు? ఈ విశ్వాసము అంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసముల గురించి, వారిలో ఎంత భక్తి ఉందో అనేసి తన అవ్వ గురించి, తర్వాత యూనికే గురించి చెప్తూ, తర్వాత నీలో కూడా ఆ విశ్వాసం ఉంది అని చెప్పాడు. అంత గొప్పగా మెచ్చుకున్నాడు తిమోతిని. తిమోతి అందుకోసమే ఆయన ఎఫెసు పట్టణంలో ప్రధాన పాస్టర్గా మారిపోయినాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మారిపోయినాడు. సువార్థికుడిగా మారిపోయినాడు. మనం చూస్తే వాళ్ళు ఏం బోధించాడు? లోయి అబ్బాయి అయినటువంటి లోయి, తర్వాత యూనికే తల్లి అయిన యూనికే తిమోతికి ఏం బోధించారో మనం చూస్తాం. చూడండి, ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఒకసారి 11వ వచనం చదువుకున్న తర్వాత మళ్ళీ 15వ వచనం చదువుకుందాం. అంతియోకియ, ఇకోనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడిని నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ హింస పొందుదురు. అంటే అప్పటి కాలంలో లుస్త్రలో హింస ఉంది అని మనం తెలుసుకుంటున్నాం. పౌలు భక్తుడు ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రచురం చేస్తూ ఉన్నాడో, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారో, ఆ కాలంలో వారు చాలా హింసలు పొందినట్టు మనం చూస్తున్నాం. ఎంతగా హింస పొందారంట చూడండి. ఆ పట్టణంలో నాకు కలిగినటువంటి హింసలు, ఉపద్రవములు తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి కదా అని తిమోతి చెప్తున్నాడు. అంటే ఆ కాలంలో వీళ్ళున్నటువంటి పరిస్థితులను చూస్తే ఎంతో విడ్డూరంగా ఉన్నాయి. ఎంతగానో పర్సిక్యూషన్ ఎక్కువ ఉంది, హింసలు, ఉపద్రవములు ఎక్కువగా ఉన్నటువంటి కాలం. క్రీస్తుని గురించి బోధించే టైంలో ఆ కాలం ఏంటంటే ఆదిమ క్రైస్తవ సంఘ కాలం కాబట్టి, ఆదిమ సంఘ క్రైస్తవ కాలంలో ఎక్కువగా క్రీస్తుని వెళ్ళిన వారిని హింసించేవారు. ఆ హింస కాలంలో ఎవరు దేవుడు నమ్ముకున్నారు? మొట్టమొదటిగా లోయి నమ్ముకుంది, తర్వాత యూనికే నమ్ముకుంది. ఆ విశ్వాసం వారిలో ఉండేదే కాకుండా నీలో కూడా ఉంది అని చెప్తున్నాడు. నీ యందు సహా వసించుచున్నది అని నేను రూఢిగా నమ్ముచున్నాను అని తిమోతికి పౌలు భక్తుడు చెప్తున్నాడు. మన గురించి కూడా ఎన్నో మార్లు ఎంతో మంది మెచ్చుకుంటుంటారు. నీ తల్లి చూడు, మీ తల్లిదండ్రులు ఎంత బాగా నేర్పించినారు, మీరు ఎంత భక్తి ఉన్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, మీ పూర్వీకులు. అంటే ఇప్పుడు మన సంఘంలో కూడా చాలా మంది అంటారు మీరు పునాదులు అని మాట్లాడుతుంటారు కదా కొంతమంది గురించి. ఎందుకు అంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసము వారి పిల్లల ద్వారా మనకు కనబరుస్తూ ఉంటుంది అనమాట. వారి పిల్లల జనరేషన్ పూర్వం వారు ఏవైతే నేర్పించారో అవి పిల్లలకు మనకు కనిపిస్తుంది, పిల్లల్లో కనిపిస్తుంది ఆ విశ్వాసం అని మనం చూస్తున్నాం. అయితే యూనికే లోయి ఏం నేర్పించారో 15వ వచనంలో చూద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 14, 15 కలిసి ఉన్నాయి, చదువుతాను. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకునే రూఢి అని తెలుసుకున్నది ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉంటుము. ఎప్పుడు ఏం నేర్పించినారు వీళ్ళు? పరిశుద్ధ లేఖనములు. చూడండి, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధమైన లేఖనములు లోయి అబ్బాయిన లోయి, తర్వాత తల్లి అయిన యూనికే తిమోతికి నేర్పించినారు. ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినటువంటి వాక్యమంతా వాళ్ళు నేర్చుకున్నారు. ఎందుకంటే వారు యూదులు, తండ్రి గ్రీసు దేశస్థుడు అయి ఉండొచ్చు. వారు యూనికే ఎంతో బాధపడి ఉండొచ్చు. అరే నా భర్త అయితే గ్రీసు దేశస్థుడు కదా, నా రిలీజియన్ వేరు, నా ట్రెడిషన్స్ వేరు, నా కల్చర్స్ వేరు, నేను హింసింపబడుతున్నాను, ఈ లోకంలో నేను ఇలా జీవిస్తున్నాను, నేను విశ్వసించినటువంటి ఆదిమ క్రైస్తవురాలను ఈ సంఘంలో నేను ఉంటున్నాను, కానీ నేను మాత్రమే నా బిడ్డకు నేను పరిశుద్ధ లేఖనాలే నేర్పిస్తాను అని తల్లి తర్వాత తన కుమార్తె ఇద్దరు దృఢ
నిశ్చయముతో కుమారునికి పరిశుద్ధ లేఖనములు నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పటి నుండి నేర్పించినారంట? బాల్యము నుండి. బాల్యము నుండి నీవు ఎదుగుదువు కనుక, అంటే తిమోతి బాల్యము నుండే నేర్చుకున్నాడు. మన మూలవాక్యం ఏంటి? బాల్యుడు నరవలసిన త్రోవను ఎప్పుడు నేర్పించాలి? బాల్యంలోనే నేర్పించాలి. బాల్యంలో నేర్పిస్తే మనతోనే మన బిడ్డలు ఉంటారు, మనతోనే మన బిడ్డలు ఉంటారు. మనం నేర్పించినటువంటి విధానం, మనం నేర్పించినటువంటి విశ్వాసం, మనం నేర్పించినటువంటి స్థిరత్వమైన మనస్సు, దేవుణ్ణి వెంబడించాలి అనే ఉద్దేశము బిడ్డలకు, కుమారులకు ఎంతగా నేర్పిస్తే అంతగా వాళ్ళు మనకు ముందే నేర్పిస్తూ ఉంటారు, ఇతరులకు కూడా నేర్పిస్తారు. సువార్త అనేది ప్రకటించవలసిన బాధ్యత మనది. ఎవరికి నేర్పించాలి? చిన్న బిడ్డలకు నేర్పించాలి అని వ్రాయబడి ఉంది. వాడు ఎప్పటికీ తొలగిపోరంట. చిన్నప్పుడు నేర్చుకున్నవి ఎప్పటికీ తొలగిపోరు. నాకు కూడా 3 years నుంచి ఏమైతే నేర్చుకున్నానో అవన్నీ గుర్తున్నాయి, నాకు మర్చిపోలేను. నేను 3rd year నుంచి నాకు అన్ని గుర్తున్నాయి. అంటే 3 సంవత్సరాల నుంచి బిడ్డలకు అన్ని గుర్తుంటాయేమో నాకు తెలుసు. నాకైతే అలా గుర్తున్నాయి. ప్రతి ఒక్క విషయం గుర్తుంటుంది. ఏం నేర్చుకున్నాము, మా కుటుంబ ప్రాంతంలోనే మేము నేర్చుకున్నాము. బైబిల్ చదువుకున్నప్పుడు మేము ఏం నేర్చుకున్నాం, బైబిల్ లేఖనాలు ఏమి చెబుతున్నాయి, మేము సండే స్కూల్ కానీ, సంఘ ఆరాధన కానీ, స్త్రీల కూడికలు కానీ, ప్రతి ఒక్కటి వార కూడికలు కానీ అన్నిటికీ మేము హాజరుగాల్సింది. ఎందుకంటే మేము మందిరంలోనే పెరిగాము కాబట్టి, మా తల్లిదండ్రులు సేవకులు కాబట్టి మేము అలా పెరిగాం కాబట్టి మేము ఆ విధంగానే పెరుగుతూ వచ్చినాం. వాక్యంలోనే పెరుగుతూ వచ్చినాం. లోక జ్ఞానం ఎంతో నేర్చుకున్నాము. లోక జ్ఞానం రీతిగా మమ్మల్ని చదివించారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మన పిల్లల్ని మనం ఎలా పెంచుకున్నామో అని మనం ఒకసారి ఆలోచించాలి. తిమోతి ఒక గొప్ప ప్రీచర్ అయిపోయాడు, ఒక సువార్థికుడు అయిపోయాడు, ఒక ఎవాంజలిస్ట్ అయిపోయాడు కదా. అంత గొప్ప సేవకుడు అయిపోయాడు. ఎఫెసు పట్టణానికి సేవకుడిగా మార్చబడ్డాడు. కానీ అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? తన అమ్మమ్మ నుండి, అమ్మమ్మ లోలో నుండి, తర్వాత యూనిస్ నుండి నేర్చుకున్నాడు. తల్లి అయిన యూనికే నుండి నేర్చుకున్నాడు. వాళ్ళు ఏం నేర్పించినారు? బాల్యం నుండి పరిశుద్ధ లేఖనములు నేర్పించినారు. అందుకోసమే విశ్వాసము ద్వారా, యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము అని నేర్పించాడు. పరిశుద్ధ లేఖనములను పట్టు నేర్పించాడు. తర్వాత అతని ఏమయ్యాడు? ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి ఎంతో నిలకడ కలిగి జీవించాలని తిమోతికి పౌలు భక్తుడు చెప్తున్నాడు. అందుకోసమే ఎంత హింస ఉన్నా, ఎంత బాధ, కుటుంబం అంటే ఎంతో బాధలు ఉంటాయి, ఎన్నో పోట్లాటలు ఉంటాయి, పిల్లల వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే ఇరువురు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే భర్త వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్నిసార్లు మన వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ అటువంటి స్థితిలో కూడా మనం ఏమి చేయాలి? బిడ్డలకు మంచి బోధించాలి. ఎప్పుడైతే బోధిస్తామో అది రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది అనమాట. కాలానుగుణంగా జనరేషన్స్ వెళ్తున్నాయి. నేను ఒక కుటుంబంలో చూసినాను, మన సంఘంలోనే ఒక కుటుంబంలో చూసినాను. ఆ కుటుంబంలో ఆయన పూర్వీకుడు వాళ్ళ చేజినాన ఒక మంచి వ్యక్తి ఈ సంఘంతో నాది అని చెప్తారు. ఆ చేజినాన నుండి వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ కూడా దేవుని యందు భయభక్తిని కలిగి జీవించిన వారే. ఆ తర్వాత ఆ మనవాడు కుమారుడు కూడా ఇప్పుడు మంచి భక్తిపరుడుగా ఉన్నాడు. ఆయన తర్వాత ఇంకా 2-3 బిడ్డలు పుట్టారు. అంటే 2 కుమారులు, 1 కుమార్తె. వాళ్ళని కూడా వాళ్ళు అలాగే పెంచుకుంటవచ్చు. నేను చెప్తానే ఉంటాను, వెళ్ళినప్పుడు అంత అమ్మ సండే స్కూల్కి పంపించింది, కానీ దూరమని మేము రాలేమని చెప్తాడు. వాళ్ళకి మనకి చాలా దూరం, ఒక 4-5 kilometers ఉన్నారని చెప్పేసి రారు. కానీ నేను చెప్తాను, ఆదివారం అందరూ రండి అని. ఎందుకంటే దేవుని సన్నిధిలో వాళ్ళ అమ్మమ్మ, ఆ పిల్లల వాళ్ళ నాన్నమ్మ వచ్చేసి ఏం నేర్పిస్తుంది తెలుసా? కూర్చొని నేను వెళ్ళినప్పుడల్లా చూస్తుంటాను. మోస్ట్లీ మేము 8 o'clock వెళ్ళామనుకోండి, ఆమె గదిలోనే ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. నేను అనుకున్నా, అబ్బా ఎంత భక్తి పరులు మీరు అని. మన సంఘంలోనే ఇంత భక్తి పరులు ఉన్నారని నేను గమనించిన. అంటే జనరేషన్ గ్యాప్ ఏం లేదు వాళ్ళకి. వన్ ఆఫ్టర్ ది అదర్ వాళ్ళు భక్తిలోనే పెరుగుతూ వస్తున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికీ వారు కదిలించబడరు, వారి స్థిరములుగానే ఉంటారు. ఎక్కడ రాయబడి ఉంది మనం చూస్తాం కదా. కొరింథీయులకు రాసిన పత్రికలో ఎలా ఉండాలి మన జీవితాల్లో అని మనం చూస్తాం. చూడండి, ఒక మాట 15వ అధ్యాయం మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనంలో మనం చూస్తాం. 58వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చివరి వచనం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు
వ్యర్థమే కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నది. ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులు. మరి మన పిల్లలు మనం ఉండొచ్చు, మన పిల్లలు ఉన్నారా? ఒకసారి ఆలోచిద్దాం. ప్రభువు నందు మన ప్రయాస వ్యర్థము కాదు. ఎంతోమంది నేను వస్తున్నప్పుడు, నేను వచ్చినప్పుడు కూడా చూసేదాన్ని. ఇక్కడ అంతా క్లీనింగ్ చేసినప్పుడు అబ్బా ఎంత మంచిగా క్లీన్ చేస్తున్నారు, ఎంత నీట్గా పెడుతున్నారు అంటే వారు చేసే ప్రయాస వ్యర్థము కాదు. ఒకవేళ పరిచయం అయి ఉండొచ్చు, వాక్యం బోధించడం, పాటలు పాడవచ్చు, తర్వాత ఇక్కడ మనకు సంఘంలో పరిచయం చేసేవారు ఉండొచ్చు, పరిచారకులుగా ఉండొచ్చు. అందరూ చేస్తున్న విధానాన్ని చూస్తే వారు స్థిరులను కదలిని వారే ఉన్నారు. మరి వారి తర్వాత వారి జనరేషన్, వారి తరం వారు, ఆ తర్వాత తరం వారు కూడా అలాగే ఉండాలి. ఎలాగైతే లోని తర్వాత యూనికే తన మనవడ్లను కుమారుని ఎలాగైతే పెంచారో, భక్తులను పెంచారో, మనం ఆధ్యాత్మికంగా పెంచాలి. ముఖ్యంగా మనం స్టడీస్ నేర్పిస్తాం, బయట స్పిరిచువల్గా కాకుండా బయట ఎక్కువగా చదివిస్తాం కదా. నన్ను కూడా అట్లా చదివించినారు. మా ఇంట్లో అందరినీ 6 మందిని చదివించినారు. 6 మందిని బయట చదివిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంట్లో తోపకం కూడా తల్లి బాధ్యత ఎక్కువ. రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉండాలి? తల్లికి ఉండాలి. తండ్రి ఎక్కువ బయట విజిటింగ్కి వెళ్ళుకునేవాడు. సో తల్లి ఏం చేయాలి? తల్లి ఖచ్చితంగా పిల్లలను దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసే విధంగా ఉండాలి. అది రిఫ్లెక్ట్ అవుతుంది ఎప్పుడు పెద్దగా తర్వాత. బాలుడు నడవలసిన త్రోవను అప్పుడే నేర్పిస్తే వాళ్ళు పెద్దగైన తర్వాత వాటిని మర్చిపోరంట, ఎప్పటికీ మర్చిపోరు. ఆ విశ్వాసంలోనే నడుస్తూనే ఉంటారు. కుటుంబంలో ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారో మనకు తెలియదు, కానీ చేసుకోవాలి. కుటుంబ ప్రార్థనలోనే మనం అన్ని సరిదిద్దుకోగలుగుతాం, ప్రతి విషయం సరిదిద్దుకోగలుగుతాం. ఏ ప్రాబ్లం వచ్చినా చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కుటుంబ ప్రార్థనలోనే మనం అన్ని సరిదిద్దుకుంటాం. దేవుడు వాక్య లేఖనాలు చదువుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక బిడ్డలు విశ్వాసంలో ఇంకా ఎదిగే బిడ్డలుగా తయారవుతారు. ఎవరి వల్ల తయారవుతారు? స్త్రీల వల్ల, తల్లి వల్ల. ఇక్కడ మనం ఇద్దరిని చూసాం. ఒకరు లోని, రెండవరు ఎవరు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం చూడండి. వాక్యము నేర్పించడం ద్వారా 55వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాము. 55 యెషయా గ్రంథం 55:11వ వచనంలో మనం చదివితే, నిష్ఫలముగా నా యుద్ధము మరలగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఏంటిదంట? పై లైన్లో ఉంటుంది చూడండి, చివరి వచనము. అలాగే నా నోట నుండి వచనము నుండును. దేవుడు నోట నుండి వచనము మనం నేర్పించినాం అనుకోండి, ఈ వాక్యమును మనం మన బిడ్డలకు నేర్పించినాము, అది నిష్ఫలంగా ఉండదు. ఎలా ఉంటుందంట? సఫలముగా ఉంటుందంట. ఎప్పుడు అంచెలంచెలుగా పిల్లలు ఎదుగుతూనే ఉంటారు. ఎప్పుడు బిడ్డలు చాలా సంతోషంగా ఉంటారు. అమ్మా నాకు ఇది కావాలి, అయ్యా నాకు ఇది కావాలి అని కోరుకునే విధంగా ఉండరు. ఏమైనా ఎవరిని అడుగుతారు? నేను ఈరోజు దేవుడిని అడిగాను, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని అడుగుతాను. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎవరిని చూస్తారు? దేవుని వైపు చూస్తారు. ఎప్పుడైతే పరిశుద్ధ లేఖనములు తెలుసుకున్న బిడ్డలు, విశ్వాసంలో ఉన్న బిడ్డలు తల్లిదండ్రుల కంటే ముఖ్యంగా దేవుని దగ్గర గడుపుతారు, దేవుని మందిరంలో గడుపుతారు, దేవుని సన్నిధిలో గడపడం కాకుండా వారు మోకాలు వంటి ప్రార్థన చేస్తారు. అయ్యా నాకైతే సహాయం చేయి, నాకు పరీక్షలో మంచి మార్గం రావాలి, జ్ఞానంతో నేను అడుగుతారు. తర్వాత ఏదైనా అవసరం ఉన్నా కూడా తల్లిదండ్రుల కంటే ముఖ్యంగా దేవుడిని అడుగుతారు. అలాంటి పెంపకము లోయి మరియు యూనికేలో చూస్తాము. మన పిల్లలు ఎలా ఉన్నారు? మన పిల్లలు ఎలా ఉన్నారు? మనతో పాటు మన దేవుని సన్నిధికి వస్తున్నారా? కుటుంబంతో సహా మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవా, నా బిడ్డలు కూడా నీ సన్నిధి నేను చిన్నప్పటి నుండి నేర్పించానయ్యా, మంచి త్రోవలు నేర్పించాను. ఆ బిడ్డలు తొలగిపోకుండా ఖచ్చితంగా దేవుడి మందిరంలో ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసే దేవుడు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వారి హృదయంలోను, ఒకవేళ వారి కఠిన హృదయం ఉంటే వారికి మాంసము గుడ్డనిచ్చి దేవుడు మార్చగల శక్తిమంతుడు మన యేసయ్య. అలాంటి హృదయము దేవుడు కదిలించి స్థిరంగా నిలుపుతాడు. నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, 3 generations, 3rd generation కూడా దేవుని సన్నిధిలో గడపాలని చెప్పాను. అంటే ఆ మనవడు ఓకే దేవుని భక్తి ఉంది, కానీ వారి పిల్లలకు కూడా, చిన్న పిల్లలు వారికి కూడా నేర్పండి అని చెప్పాను. చిన్న పిల్లలైనా కూడా వారికి నేర్పితే పెద్దవారైన తర్వాత వారు ఎప్పటికీ తొలగిపోరు. నిష్ఫలముగా నా యుద్ధకు మరలగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేనే
పంపిన కార్యమును సఫలము చేయను. దేవుడు వచ్చిందే, యేసు ప్రభుల వారు వచ్చిందే మనం రక్షించుకోవడానికి, పాపులందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన లోకానికి వచ్చి మన కోసమే త్యాగమయ్యాడు, మన కోసమే బలి అయ్యాడు. ఆ విశ్వాసము, ఆ రక్షణ మార్గము మన బిడ్డలు కూడా నేర్పిద్దాము. లోయవలి యునీక్లేవలి వెంటపోతుకుందాం ఈ లోకంలో. తిమోతిని ఎలాగైతే మెచ్చుకున్నాడో, వాళ్ళ తల్లిదండ్రులను మెచ్చుకున్నాడో, వాళ్ళ తల్లిని వాళ్ళ అమ్మమ్మని ఎలాగైతే పౌలు భక్తులు మెచ్చుకున్నాడో, మనం కూడా ఒక జనరేషన్ మెచ్చుకున్నాం ఇందాక. అలాగే అందరూ కూడా అట్లనే మన కుటుంబంలో మా అమ్మ ఇది నేర్పించింది, మా తల్లిదండ్రులు ఇది నేర్పించారు, మా అమ్మ ఇది నేర్పించింది, మా అమ్మమ్మ ఇది నేర్పించింది అని పిల్లలు పెద్దవారైన తర్వాత చెప్తారు. నేను కూడా అలాగే చెప్తున్నాను. నా తల్లి చాలా నేర్పించింది, నా అమ్మమ్మ చాలా దూరంగా ఉండేది, ఎప్పుడో ఒకసారి వచ్చేది, కానీ వాడు సేవ చేసేవారే. కానీ ఎక్కువ నేను అమ్మమ్మ దగ్గర పెరగలేదు కాబట్టి నా తల్లిదండ్రుల దగ్గర పెరిగాను. తల్లి చాలా నేర్పించింది విశ్వాసంలో ఎదగడానికి. దేవుణ్ణి అడగాలి ప్రతి ఒక్క విషయం, దేవుణ్ణి అడిగి పొందుకోవాలనేది నేర్పించింది. నేను ప్రతి ఒక్కటి దేవుణ్ణే అడుగుతాను. దేవుడిని అడిగితేనే దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తాడు అని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాము. యూనిటీ అంటే గొప్ప విజయము, మంచి విజయము అని అర్థము. ఏమని అర్థము? యూనిటీ అంటే మంచి విజయము అని అర్థము. ఆమెకు విముక్తిని సాధించింది. ఏ విషయంలో సాధించింది? కుమారుల విషయంలో ఒక గొప్ప పాస్టర్గా, ఎఫెసు పట్టణంలోనే గొప్ప పాస్టర్గా చేయగలిగింది. నోయి అంటే కూడా కోరదగినది, ఆమెకు అసాధ్యమంటూ ఏది లేదు. ఆమె సాధ్యపరచుకుంది, తన మనవణ్ణి మంచి దారిలో పెంచుకుంది. అటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అలాగే సంఘానికి, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును మన వ్యక్తుల్లో దీవించి ఆశీర్వదించుగాక.